హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణిని. మొదటిగా మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేయబోతున్నా. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి లేకుండా క్రిస్పీ అయిన ఒక మంచి రెసిపీని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ మరి వీడియోని? ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టాలి. ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కప్పు నువ్వులను వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి నల్ల నువ్వులు అయితే నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అయితే తెల్ల నువ్వులు. మనకి ఏ నువ్వులు అవైలబుల్గా ఉంటుందో అవి మాత్రమే తీసుకోండి. మాకైతే ఇంట్లో నల్ల నువ్వులు అవైలబుల్గా ఉందని చెప్పి మేము నల్ల నువ్వులనే తీసుకున్నాము. అవి మంటను ఫ్లేమ్లో పెట్టి గరిటతో అటు ఇటు కదుపుతూ ఉండాలి. అవి దారుగా ఏగిన తర్వాత అవి పక్కకు పెట్టుకోండి. పక్కన పెట్టిన తర్వాత అదే స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టి 1/2 కప్పు వేరుశనగ వేసుకోవాలి. వేరుశనగలు వేసుకున్న తర్వాత అవి కూడా అంతే అటు ఇటు కదుపుతూ దారుగా యాగనిస్తూ ఉండాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరుశనగ కూడా పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇంట్లో మిక్సీ జార్ అయితే మిక్సీ జార్, రోల్ అయితే రోలు. సో రోట్లో అయితే టేస్టీ ఉంటుంది కాబట్టి మేము రోట్లోనే తీసుకున్నాం. రోల్ను ముందుగా వాటర్తో కడిగేసి కాసేపు తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని పొడి క్లాత్తో తుడిచేసి అప్పుడు ఆ రోట్లో మనం వేగించిన నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వుల్ని కొంచెంగా తీసుకున్న తర్వాత అవి దంచుకోవాలి. సో వీటి వల్ల మనకు ఉపయోగాలు కూడా ఏంటంటే నువ్వుల నుంచి ఐరన్, కాల్షియం లాంటివి మన బాడీకి పోషకాహారంగా కూడా అందుతాయి. వీటిని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేయండి. ఎలా ఉంటుందో సో కామెంట్ రూపంలో మీరు నాకు చెప్పండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా మిక్సీ జార్లో అయితే పొడిగా వస్తుందన్నమాట. నార్మల్గా రోట్లో అయితే నువ్వుగానే ఉంటుంది, కొంచెం నలుగుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ నువ్వుల చెట్లు అంటే ఎలా ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. నేను చూపిస్తున్న వీడియోలోనే అది నువ్వుల చెట్టు అనమాట, ఆ రోడ్డు పక్కన ఉన్నది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి మిక్సీ జార్లో అయితే పిండిగా అయిపోతుంది, కానీ ఇక్కడైతే నువ్వుగా కనపడుతుంది కదా, అలానే ఉంటుంది. సేమ్ అలా అయిన తర్వాత మనం వేగించిన పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలను తీసుకొని వాటి పొట్టుని తీసేయాలన్నమాట. తీసిన తర్వాత సేమ్ అది మళ్ళీ అదే ప్రాసెస్లో ఆ నువ్వుల తర్వాత ఆ వేరుశనగలు వేసేయాలి. వేసిన తర్వాత రెండు కలిపి మళ్ళీ మిక్స్ చేసి బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత అంతా మిక్స్ అయిన తర్వాత మనం తీసుకున్న 1/2 కిలో నువ్వులు, 1/2 కిలో వేరుశనగ కాబట్టి దానికి తగ్గట్టే 1/2 కిలో బెల్లం తీసుకోవాలి. 1/2 కిలోలో తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే బెల్లం అనేది మనకి మంచిదే కాబట్టి ఆ బెల్లం తీసుకున్న తర్వాత ఆ బెల్లం కూడా మూడింటిని కలిపి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత నేనైతే 1/2 గ్లాస్ పాలు తీసుకున్నాను. 1/2 గ్లాస్ పాలు అయితే ఎక్కువైపోతుందని చెప్పేసి అందులో సగమే వేసుకున్నాము. పాలను వేసుకొని అంటే చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. సో అలా వేసిన తర్వాత మళ్ళీ మొత్తంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా మిక్స్ అయిన టైంలోనే ఒక 2-3 యాలకులను కూడా యాడ్ చేసుకుంటే మనం స్మెల్ అనేది బాగుంటుంది, టేస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో నేనేమైందంటే మా మమ్మీ వేసేసారు, ఆ టైంలో నేను స్కిప్ అయిందనమాట. ఆ ఒక్క బిట్ మాత్రం మీరు మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్. అందుకని మీకు వీడియోలో ఆడియోలో చెప్తున్నాను. చూసారుగా మరి ఇలా నువ్వులతో మనకి రెసిపీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దాన్ని మనం మొత్తంగా తీసుకొని దాన్ని ఉండలుగా చేసుకోవాలి. చేసుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఆ ప్లేట్లో పెట్టుకొని ఆ ముద్దలు చూడండి మనకి ఎలా ఉన్నాయి. దీని నుంచి మనకు చాలా లాభాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పీరియడ్స్ రాని వాళ్ళు రెగ్యులర్గా రావట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకు చొప్పున తీసుకుంటే రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.